So we are discussing about the topic of test scenarios. Cases. Scenarios. After the completion of the scenarios, we will go with an test cases. So we will discuss both in combined manner. Now, what is an test scenario? What is an test case? What to be test quality as a test scenario? How to test quality as a test case? Listen carefully. In one web page, what are the different functionalities we are able to test it quality as a test scenario? Those different functionalities, how to test it quality as a test case. ఒక అప్లికేషన్ లో మనం అసలు ఏ ఫంక్షనాలిటీస్ ని టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అని చెక్ చేసుకోవటాన్ని టెస్ట్ సినారియో అంటారు. ఈ పేజ్ లో మనం ఈ ఫంక్షనాలిటీస్ ని టెస్ట్ చేయడానికి పాసిబుల్ ఉంది. ఏ పేజ్ లో? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనే లాగిన్ పేజ్ తీసుకుంటే ఈ పేజ్ లో మనం ఏమేమి టెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ we will go with an user interface. First దేనికి వెళ్తామండి? యూజర్ ఇంటర్ఫేస్. The second part is functionality. సో యూజర్ ఇంటర్ఫేస్ లో ఏం చెక్ చేయొచ్చు అని చెప్పారు? ఏమని చెక్ చేయొచ్చండి? గుర్తుపెట్టుకోండి. సినారియోస్ అంటే వెరిఫికేషన్, ఫంక్షనాలిటీ అంటే వాలిడేషన్, లేదా యూఐ అంటే వెరిఫికేషన్ అండి. ఫంక్షనాలిటీ అంటే వాలిడేషన్. సో మనం అవర్ మేజర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఫంక్షనల్ టెస్టింగ్. సో విచ్ టెస్ట్ ఇంజనీర్ యు ఆర్? Functional test engineer. Our major focus on functionality. After completed the functionality, which testing we are performing? Non-functionality. మనం యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్? విచ్ వన్ యూ షుడ్ పర్ఫార్మ్ ఫస్ట్? సో విచ్ వన్ యూ ఆర్ పర్ఫార్మింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫంక్షనల్ ఆర్ నాన్ ఫంక్షనల్? Functional. When you start the non-functional testing. చెప్పండి, వాట్ ఇస్ ద ఆన్సర్? మాకు చిన్నప్పుడే తెలుసు సార్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫంక్షనల్ టెస్టింగ్, అంతేనా? ఫంక్షనల్ టెస్టింగ్ అయిపోయిన తర్వాతే కదా నాన్ ఫంక్షనల్ స్టార్ట్ చేసేది. ఎస్, బట్ ద ఆన్సర్ ఈజ్ whenever the application is stable. You should perform a non-functional testing. ఎప్పుడైతే మన అప్లికేషన్ అనేది స్టేబుల్ గా వస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేబుల్? నో డిఫెక్ట్స్. ఏ అప్లికేషన్ లో అయితే ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం అది వర్క్ చేస్తుందో ఆ అప్లికేషన్ ని స్టేబుల్ అప్లికేషన్ అంటారు. స్టేబుల్ ఈజ్ నథింగ్ బట్ it works well or it performs their work well manner. 2 + 2 ఇస్తే 4 వస్తుంది, 5 + 3 ఇస్తే 8 వస్తుంది, 2 - 3 ఇస్తే -1 వస్తుంది. దట్ ఈజ్ ఎన్ స్టేబుల్ అప్లికేషన్. స్టేబుల్ అంటే ఎప్పుడు? whenever the major defects identify and fix it, then the application is converted to stable format. ఎప్పుడు స్టేబుల్ లో కన్వర్ట్ అవుతుంది అప్లికేషన్? ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది? మేజర్ డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేస్తే కన్వర్ట్ అవుతుంది స్టేబుల్ లోకి. ఐడెంటిఫై చేసి ఏం చేయాలి? షుడ్ ఫిక్స్ ఇట్, యూ షుడ్ క్లోజ్ ఇట్. ఫిక్స్ ఇట్ కూడా కాదు, క్లోజ్ ఇట్. ఫిక్స్ చేసిన తర్వాత కూడా రీటెస్టింగ్ లో సేమ్ డిఫెక్ట్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి కదండి. సో ద ఆన్సర్ ఈజ్ షుడ్ క్లోజ్ ఇట్. డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేయాలి, మళ్ళీ ఏం చేయాలి? దాన్ని క్లోజ్ చేయాలి. దెన్ ద అప్లికేషన్ ఈజ్ కన్వర్టెడ్ టు స్టేబుల్ ఫార్మాట్. Whenever the application is stable format, then you are able to perform a non-functional testing.
నాన్ ఫంక్షనల్ లో ఏముంటాయి సార్? పర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, డేటాబేస్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, లోకలైజేషన్ టెస్టింగ్, గ్లోబలైజేషన్ టెస్టింగ్, ఇంటర్నేషనలైజేషన్ టెస్టింగ్, కంపాటబిలిటీ టెస్టింగ్. అన్ని బ్రౌజర్ కంపాటబుల్ ఉందా, అన్ని ఓఎస్ కంపాటబుల్ ఉందా, అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ కంపాటబుల్ ఉందా? అసలు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ అప్లికేషన్ ఎలా ఉండాలండి? స్టేబుల్ ఫార్మేట్ లోకి రావాలి. అసలు అప్లికేషన్ లో అన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అది ఒకవైపు రన్ చేస్తే ఇంకొక వైపు పోతుంది. నువ్వు అసలు దాని పర్ఫార్మెన్స్ ఐడెంటిఫై చేస్తామా? దాని పర్ఫార్మెన్స్ తెలుసుదా మనకి? లోడ్ తెలుసుదా? అసలు ఫంక్షనాలిటీ వర్క్ చేయనప్పుడు నువ్వు లోడ్ ఎలా టెస్ట్ చేస్తావండి? అవునా కదా? సో పర్ఫార్మెన్స్ అయినా, లోడ్ అయినా, సెక్యూరిటీ అయినా, డేటాబేస్ అయినా ఏది చెక్ చేయాలన్నా ఫస్ట్ అప్లికేషన్ ఎందులోకి రావాలి? స్టేబుల్ ఫార్మేట్ లోకి రావాలి. ఆ స్టేబుల్ ఫార్మేట్ లోకి రావటం కోసం ఫస్ట్ ఫంక్షనల్ టెస్టింగ్ చేయాలి. ఈ ఫంక్షనల్ టెస్టింగ్ చేయటం కోసం ఫస్ట్ సినారియోస్ రాసుకొని, తర్వాత కేసెస్ రాసుకొని, ఆ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ ఎస్టిఎల్సి. ఇవన్నీ ఏంటండి? ఫేజెస్ ఆఫ్ ఎస్టిఎల్సి. సో మనం టెస్ట్ సినారియోస్ యాక్చువల్గా చూడండి, యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. యూజర్ ఇంటర్ఫేస్ ఫంక్షనల్ టెస్టింగ్ కాదండి, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. కానీ మనం ఫంక్షనల్ టెస్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ యూఐ టెస్టింగ్ చేసిన తర్వాతే ఫంక్షనల్ స్టార్ట్ చేస్తాం. ఈవెన్ యూఐ ఈజ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. అది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అయినా కూడా ఎవరు చేస్తారు? చూడండి, మరి ఫంక్షనల్ టెస్టింగ్ ఎవరు చేస్తారు సార్ అంటే ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీర్ కదండి. యు ఆర్ ద ఫంక్షనల్ టెస్ట్. మరి నాన్ ఫంక్షనల్ ఎవరు చేస్తారు? నాన్ ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీర్. ఎవరు చేస్తారు? నాన్ ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీర్ చేస్తారు. మరి నాన్ ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీర్ చేసినప్పుడు యూఐ కూడా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కదా, మరి దీన్ని ఎవరు చేయాలి సార్ అంటే ఇది ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీరే చేయాలి. ఇది చేసిన తర్వాత ఫంక్షనల్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తాం. ఏమొస్తాయి సార్ ఇందులో? సినారియోస్ వేరే, కేసెస్ వేరండి. బోత్ ఆర్ నాట్ సేమ్. అబ్జర్వ్ చేయండి. సినారియోస్ లో యూఐలో ఏమొస్తాయి సార్? యూఐ అంటే వెరిఫికేషన్, ఫంక్షనాలిటీ అంటే వ్యాలిడేషన్. ఇంకా చెప్పాలి బ్లైండ్ గా అంటే ఫంక్షనాలిటీ అంటే వ్యాలిడేషన్, నాన్ ఫంక్షనాలిటీ అంటే వెరిఫికేషన్. ఇప్పుడు ఈ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా చెక్ చేస్తాం? మనం వెరిఫై చేసి చెక్ చేస్తాం. సెక్యూరిటీ ఉందా లేదా ఎలా చెక్ చేస్తాం? వెరిఫై చేసి చెక్. మరి ఇప్పుడు మీరు వెరిఫై అంటే అబ్జర్వేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. వెరిఫికేషన్ అంటే ఏంటి? అబ్జర్వేషన్. ఇప్పుడు నీకు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్ రాసి ఇచ్చిండండి, నువ్వు టీచర్ అనుకోండి, నువ్వు టీచర్ అండి, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్ రాసి ఇచ్చింది. ఇందులో ఏమంటారు? 10 pages బుక్లెట్ ఉంది. ఇది 10 pages బుక్లెట్ ఉంది. ఇప్పుడు నువ్వు ఈ బుక్లెట్ ఏం చేయాలండి? కరెక్షన్ చేయాలి కదా, కరెక్షన్ చేయాలి కదా. ఫస్ట్ ఈ బుక్లెట్ ని వెరిఫికేషన్ చేసిన తర్వాత వ్యాలిడేషన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలండి? వెరిఫికేషన్ చేయాలి, తర్వాత వ్యాలిడేషన్ చేయాలి. మనం నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేశారో లేదు, మన డిగ్రీలో కానీ బీటెక్లో కానీ మనకి ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, కంప్యూటర్ ప్రాక్టికల్స్ అని, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, వాటికి మనం రికార్డ్స్ రాస్తా ఉంటాం. అవునా? రికార్డు రాసిన తర్వాత ఈ రికార్డు కరెక్షన్కి పోతాం కదా టీచర్ దగ్గరికి, పోతామా లేదా? ఏం చేస్తారు? రికార్డు తీసి మొహాన్ని ఇసిరి కొడతారు కదా. సో ఫస్ట్ ఈ టీచర్ ఏం చేస్తుందండి? చూడండి, ఫస్ట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వ్యాలిడేషన్ చేస్తుంది. యాక్చువల్ నేనైతే ఇలానే చేసేవాడిని. వెరిఫికేషన్ లో ఏం చేసేవాడిని? చూడండి, హాల్ టికెట్ నెంబర్ వేసిందా, ఎంటర్ చేసిందా, చేయలేదు. వాడు గ్రూపు, కోర్సు, సబ్జెక్టులు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిందా, చేయలేదు. పేజ్ నెంబర్స్ వేసిందా, వేయలేదు. ఆ పేజెస్ కి ఏమంటారు మార్జిన్స్ కొట్టారా లేదా, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిండా, చేయలేదా, అవుట్పుట్లు పెన్సిల్తో రాసిండా లేదా, ఇవి ఉంటాయి కదా. ఇవన్నీ రికార్డులో ఉంటాయే ఉండవు. ఇవన్నీ ఫస్ట్ చేసిండా చేయలేదని చెక్ చేయటం వెరిఫికేషన్ అండి. ఓకేనా? ఈ వెరిఫికేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేయలేదు అనుకోండి, మనం వ్యాలిడేషన్ చేయం, అసలు పెన్నే పెట్టాం, రికార్డులో అబ్జర్వ్ చేస్తాం అసలు రాసిండా రాయలేదా, పేజీలు తిప్పుతాం. ఓకే, రాసిండు. సో నౌ లెట్స్ స్టార్ట్ వ్యాలిడేషన్. ఇప్పుడు
పెన్ను తీసుకొని ఈ ప్రోగ్రామ్ చూసి కరెక్ట్ అయితే టిక్ కొడతాం, దాని అవుట్పుట్ రైట్ అయితే టిక్, నెక్స్ట్ టిక్, ఇలా టిక్స్ కొట్టడాన్ని వాలిడేషన్ అంటారు. ఎక్కడి వరకు చేస్తాం వాలిడేషన్? అప్ టు ఎండ్ వరకు. ఓకే అండి. ఈ వాలిడేట్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి కదా, ఆ మిస్టేక్స్ ఏమనాలి మనం? ఎర్రర్స్, డిఫెక్ట్స్. అరే బాబు ఈ ఒకవేళ వాడు బై మిస్టేక్ లో ఈ ప్రోగ్రామ్ కి వేరే అవుట్పుట్ రాసింది, దిస్ ఈజ్ క్వాలిటీ యాజ్ డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ ఏం చేయాలి? ఫిక్స్ చేయాలి. ఏం చేయాలి? ఫిక్స్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, నువ్వు ఫస్ట్ ఇది కరెక్షన్ చేసుకొని వస్తేనే నెక్స్ట్ కరెక్షన్ చేస్తాను నువ్వు పంపిస్తారు అక్కడి నుంచి. ఇంకొంతమంది ఏం చేస్తారు, నేను ఫస్ట్ అయితే కరెక్షన్ చేస్తాను నువ్వు తర్వాత దీన్ని కరెక్ట్ చేయంటారు. అవునా? సో ఫస్ట్ వెరిఫికేషన్, తర్వాత వాలిడేషన్ అనేది ఫంక్షనాలిటీ, వెరిఫికేషన్ అనేది అబ్జర్వేషన్. నీకు అక్కడ ఆల్ టికెట్ నెంబర్ రాసిందో రాలేదు ఎలా తెలుస్తుంది? అబ్జర్వ్ చేస్తే తెలిసింది. ఓకే అండి. ఇక్కడ కూడా అంతే, యూఐ టెస్టింగ్ అనేది వెరిఫికేషన్. వెరిఫికేషన్ లో ఏముంటాయండి చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్స్, అలైన్మెంట్స్, పేజీ అలైన్మెంట్స్, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ సైజెస్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, లోగోస్. లోగో యాజ్ పర్ లోగో డిజైన్ ఉందా, కలర్ ఉందా, ఎట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, ఆల్ బటన్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్, ఆల్ లింక్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్. ఇవన్నీ యూఐ, యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఈ పేజ్ లో అన్ని బటన్స్ ఉన్నాయా లేవని మీకు ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? వెరిఫికేషన్ చేస్తే తెలుస్తుంది. అంటే చెక్ చేస్తారు ఏమేమి బటన్స్ ఉన్నాయి. ఓకే, లాగిన్ బటన్ ఉంది, క్రియేట్ న్యూ అకౌంట్ బటన్ ఉంది, రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ లింక్స్ ఉన్నాయా లేవా? లింక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ లింక్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నారు. యాజ్ పర్ బిఆర్ఎస్ డాక్యుమెంట్ ప్రకారం, డిజైన్ డాక్యుమెంట్ ప్రకారం ఎన్ని ఉండాలి నీకు లింక్స్? ఎన్ని ఉండాలండి? 2 ఉండాలి. ఒకటి ఫర్గెట్ పాస్వర్డ్, ఇంకోటి క్రియేట్ ఏ పేజ్. క్రియేట్ ఏ పేజ్ ఉంది, మరి ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ ఉందా? ఇక్కడ ఉందా లేదా? లేదన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది? అబ్జర్వ్ చేస్తే తెలిసింది. అబ్జర్వేషన్ ఏమంటారు? వెరిఫికేషన్ అంటారు. అర్థమైందా? సో ఇవన్నీ వెరిఫై చేయాలనే విషయాన్ని మనం ఎందులో రాస్తాము? టెస్ట్ సినారియోలో రాస్తాం. ఎందులో రాస్తామండి? టెస్ట్ సినారియోలో రాస్తాం. ఈ యూఐ టెస్టింగ్, యూఐ సినారియో అయిపోయిన తర్వాత ఇప్పుడు దేనికి వెళ్తాము? ఫంక్షనాలిటీకి వెళ్తాం. చూడండి, ఇప్పుడు ఫంక్షనాలిటీలో అసలు మనం ఈ పేజీలో ఏమేమి ఫంక్షనాలిటీస్ టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ లాగిన్ ఫంక్షనాలిటీ. సెకండ్ వన్ ఈజ్ forgotten password link. Third one is create new account link. And the fourth one is create a page link. ఇంకేమైనా ఉన్నాయా ఇందులో? ఇంకేమైనా ఉన్నాయా? బటన్ 1, లింక్ 1, బటన్ 2, లింక్ 2. ఇంకేమైనా ఉన్నాయా? ఎక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఆల్రెడీ లోగో ఇవన్నీ రాసినాం కదా యూఐలో. సో ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఈ లాగిన్ ఫంక్షనాలిటీని మీరు అబ్జర్వ్ చేసి ఇది పనిచేస్తుందా లేదా చెప్పండి. ఎవరైనా చెప్పలేస్తాం అబ్జర్వ్ చేసి? దీన్ని ఏమంటారు? ఫంక్షనాలిటీ. సార్ ఫంక్షనల్ టెస్టింగ్ ఎలా చేస్తాం సార్ అంటే చూడండి, ఫంక్షనల్ టెస్టింగ్ ఎలా చేస్తామంటే టు గివ్ ఇన్పుట్ టు ద అప్లికేషన్. అప్లికేషన్కి ఏమి ఇవ్వాలండి? ఇన్పుట్ ఇవ్వాలి. అండ్ క్లిక్ ఆన్ బటన్ ఆర్ లింక్. బటన్ కానీ లింక్ని కానీ ఇన్పుట్ ఇవ్వాలి. బటన్ కానీ లింక్ని కానీ క్లిక్ చేసి అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేయాలి. సార్ మరి నాకు ఎలా తెలుస్తుంది సార్ ఏది ఫంక్షనాలిటీ ఏది నాన్ ఫంక్షనాలిటీ? ఏది ఫంక్షనాలిటీ ఏది నాన్ ఫంక్షనాలిటీ నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఎలా తెలుస్తుంది అంటే మనం దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఇది బిహేవ్ చేస్తే ఫంక్షనాలిటీ. బిహేవ్ చేస్తుంది కదా, బిహేవ్ చేస్తే ఫంక్షనాలిటీ. బిహేవ్ చేస్తే ఫంక్షనాలిటీ. ఓకేనా? బిహేవ్ చేయకపోతే నాన్ ఫంక్షనాలిటీ. నాన్ ఫంక్షనాలిటీలో యూఐ. సో ఇప్పుడు ఈ సినారియోస్ ఆల్రెడీ మనం చెప్పినాం కదా.
నాయిస్ చేయొద్దండి. సో ఆల్రెడీ టెస్ట్ సినారియోస్ రాసినాం కదా మనం ఇంతకుముందు. ఏమండి, ఇది స్పెసిఫిక్ టెస్ట్ సినారియోస్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఐ, యూజర్ ఇంటర్ఫేస్, స్పెల్లింగ్ మిస్టేక్, ఫాంట్ సైజ్, ఫాంట్ సైజెస్, లాగిన్ బటన్, ఫర్గెట్ అండ్ పాస్వర్డ్, క్రియేట్ న్యూ అకౌంట్, క్రియేట్ ఏ పేజ్. క్రియేట్ న్యూ అకౌంట్, క్రియేట్ ఏ పేజ్. ఇప్పుడు ఈ సినారియోకి ఏం రాయాలి మనం? టెస్ట్ కేసెస్ రాయాలి. ఒక సినారియోకి ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి సార్ అంటే ఎన్నైనా రావచ్చు. ఒక సినారియోకి ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి? లెట్స్ అబ్జర్వ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద ఫస్ట్ సినారియో ఈజ్ లాగిన్ ఫంక్షనాలిటీ కదండి. ఫస్ట్ సినారియో ఏంటి? లాగిన్. టెస్ట్ సినారియో లాగిన్. ఇప్పుడు ఈ టెస్ట్ సినారియో అనే లాగిన్ ఫంక్షనాలిటీకి ఎన్ని టెస్ట్ కేసెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్ అంటే అబ్జర్వ్ చేయండి. First one, you are able to test this one login button to enter the valid email, valid password. First valid email, తర్వాత valid, రెండు కరెక్ట్ ఇస్తారు. ఫస్ట్ టెస్ట్ కేసు. నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్, ఇన్వాలిడ్ పాస్వర్డ్, అంటే ఈమెయిల్ కరెక్ట్ ఇచ్చి పాస్వర్డ్ రాంగ్ ఇస్తారు. నెక్స్ట్ ఇన్వాలిడ్ ఈమెయిల్, వ్యాలిడ్ పాస్వర్డ్, పాస్వర్డ్ కరెక్ట్ ఇస్తున్నా, ఈమెయిల్ రాంగ్ ఇస్తున్నా. అండ్ లాస్ట్ వన్ ఇన్వాలిడ్ ఈమెయిల్, ఇన్వాలిడ్ పాస్వర్డ్. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ గో విత్ అన్ బ్లాంకెట్ ఈమెయిల్. ఈమెయిల్ ని బ్లాంక్ వదిలేయండి. ఇక్కడ పాస్వర్డ్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ ఏది ఎంటర్ చేసినా పైది బ్లాంక్ కాబట్టి. నెక్స్ట్ ఈ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ అనేది బ్లాంక్ ఇవ్వండి. లాస్ట్ వన్ ఈజ్ బోత్ ఆర్ బ్లాంక్, రెండు బ్లాంక్ ఇవ్వండి. ఇప్పుడు ఏమండి ఎన్ని టెస్ట్ కేసు వచ్చినాయండి ఇక్కడ మనకి? 1 2 3 4 5 6 7. ఎన్ని వచ్చినాయి? 7. ఈ 7 ఏ సినారియోకి? సినారియో నేమ్ ఏంటి? లాగిన్. టెస్ట్ సినారియో 1 ఎన్ని కేసెస్ వచ్చినాయి? టెస్ట్ కేసు 1, టెస్ట్ కేసు 2, 3, 4, 5, 6, 7. ఈ 7 దేనికి రిలేటెడ్ గా వచ్చినాయి? ఈమెయిల్ అడ్రస్ కి. కానీ ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఈమెయిల్ అడ్రస్ తో పాటు ఇంకేమి యాక్సెప్ట్ చేస్తుంది? ఫోన్ నెంబర్ కూడా చేస్తుంది కదా. అంటే మనం ఫోన్ నెంబర్ కూడా టెస్ట్ చేయాలా లేదా? చేయాలా లేదండి? లెట్స్ రైట్ ద టెస్ట్ కేసెస్ ఫర్ ఫోన్ నెంబర్ ఆల్సో. నౌ వ్యాలిడ్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ పాస్వర్డ్, ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ పాస్వర్డ్, వ్యాలిడ్ ఫోన్ నెంబర్, ఇన్వాలిడ్ పాస్వర్డ్, ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్, ఇన్వాలిడ్ పాస్వర్డ్. First one is blank, second one is valid or invalid password. ఆల్రెడీ ఈ ఆప్షన్ ఫస్ట్ వన్ బ్లాంక్, ఈ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ వచ్చింది కదా. సో నో నీడ్ హియర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ బ్లాంక్ ఇచ్చింది. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఈజ్ బ్లాంక్, ఫోన్ నెంబర్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, పాస్వర్డ్ ఈజ్ బ్లాంక్. ఇది చెక్ చేయాలి. నెక్స్ట్ బోత్ ఆర్ బ్లాంక్ ఆల్రెడీ చెక్ చేసినాం కదా. సో ఇందులో ఎన్ని వచ్చినాయి చూడండి? 1 2 3 4 5 వచ్చింది. దానికి దీనికి 2 డిఫరెన్స్ ఎందుకు వచ్చినాయి అంటే, ఒకటి బోత్ ఆర్ బ్లాంక్ దేనికైనా ఒకటే, నెక్స్ట్ వన్ పైది బ్లాంక్ కిందది సేమ్ దేనికైనా ఒకటి. అంటే 5 + 7 ఎన్ని టెస్ట్ కేసు వచ్చినాయండి? 12. ఈ 12 దేని? టెస్ట్ సినారియో 1. ఈ 12 కేసెస్ దేనికి వచ్చినాయి? టెస్ట్ సినారియో 1. అంటే ఒక సినారియోకి ఎన్ని టెస్ట్ కేసెస్ అయినా రావచ్చు. ఈ పేజ్ లో ఏమి టెస్ట్ చేయాలి అని అడిగినప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీ అನ್ನು, దీన్ని టెస్ట్ సినారియో అನ್ನು. ఈ లాగిన్ ఫంక్షనాలిటీని ఎలా టెస్ట్ చేయాలి అని చెప్పినప్పుడు దాన్ని టెస్ట్ కేసు అನ್ನು ఎలా టెస్ట్ చేస్తున్నాం? 12 ways లో టెస్ట్ చేయొచ్చు. ఈ 12 ways లో పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్ అని రెండు చేస్తామండి. పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్. ఎప్పుడైతే మనం వ్యాలిడ్ ఈమెయిల్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఒకటి, నెక్స్ట్ వ్యాలిడ్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఒకటి, ఈ రెండు టెస్ట్ కేసెస్ నేమో
ఏమంటారు? పాజిటివ్ టెస్ట్ కేసెస్ అంటారు. రిమైనింగ్ ఉన్న 10ని ఏమంటారు? నెగిటివ్ అంటారు. సో మనం టెస్టింగ్ చేసేటప్పుడు పాజిటివ్ తో పాటు ఏం చేయాలండి? నెగిటివ్ టెస్టింగ్ కూడా చేయాలి. పాజిటివ్ టెస్టింగ్ చేసినప్పుడు అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్ కు మూవ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చారు, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేశారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్? యూ షుడ్ ఓపెన్ ద FB అకౌంట్. ఎప్పుడైతే వ్యాలిడ్ ఇచ్చారో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. చూడండి, నెక్స్ట్ స్టెప్ అంటారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏది ఉంటే అది FB పేజ్ అయితే FB పేజ్, లేకపోతే డిఫరెంట్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అప్లికేషన్ చూసినాం అనుకోండి, అమెజాన్ లో మీరు సైన్ ఇన్ పేజ్ మీద అబ్జర్వ్ చేస్తే చూడండి, సైన్ ఇన్ లో మనకు ఒకటి ఓపెన్ అవుతుంది. ఇది వ్యాలిడ్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ స్టెప్ కదా. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? పాస్వర్డ్. ఇన్వాలిడ్ అయితే ఎర్రర్. దీనికి కూడా రాయొచ్చు మన టెస్ట్ కేసు. ఇక్కడ ఏంటి? బోత్ ఆర్ వ్యాలిడ్. రెండు వ్యాలిడ్ అయితే ఎక్కడికి వెళ్తుంది? అప్లికేషన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అది ఈమెయిల్ పాస్వర్డ్ కాంబినేషన్ వ్యాలిడ్ అయినా అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఫోన్ నెంబర్ పాస్వర్డ్ కాంబినేషన్ ఒకటే అయినా కూడా. రిమైనింగ్ 10 టెస్ట్ కేసెస్ ఇన్వాలిడ్ టెస్ట్ కేసెస్ లో మనకి ఎర్రర్ మెసేజెస్ రావాలి. ఏం రావాలండి? ఎర్రర్ మెసేజెస్ రావాలి. ఇన్వాలిడ్ టెస్ట్ కేసెస్ లో ఏం రావాలి? ఎర్రర్ మెసేజెస్ రావాలి. ఇప్పుడు ఈ అప్లికేషన్ కి మనం టెస్ట్ కేసెస్ రాయాలి అంటే, ఇది ఆల్రెడీ మనం ఏ అప్లికేషన్ అనుకున్నాం? టెస్ట్ సినారియోస్ అనుకున్నాం కదా. నార్మల్ గా టెస్ట్ సినారియోస్ సపరేట్ గా రాసుకోవచ్చు, టెస్ట్ కేసెస్ కూడా సపరేట్ గా రాసుకోవచ్చు. లేదు, ఈ రెండింటిని కంబైండ్ చేసి కూడా రాసుకోవచ్చు. సినారియోస్ విత్ టెస్ట్ కేసెస్. నౌ లెట్స్ రైట్ ద కంబైన్డ్. ఇప్పుడు ఈ సినారియోకి ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. ఈ సినారియోకి ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి? ఈ టెస్ట్ కేసెస్ కి మనం రాయాల్సిన స్టెప్స్ ఏంటంటే చూడండి, టెస్ట్ సినారియో ఆబ్జెక్టివ్ ఆల్రెడీ వేసినాం కదా. టెస్ట్ స్టెప్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. టెస్ట్ స్టెప్, ఎక్స్పెక్ట్. టెస్ట్ డిజైన్ స్టెప్, ఎక్స్పెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సినారియో ఏంటండి? UI కదా. ఇక్కడ ఏం చేయాలి? వెరిఫై స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫాంట్ కలర్స్. ఇవన్నీ కావాలంటే ఒకటే టెస్ట్ కేసులో రాసుకోవచ్చు. లేదు సార్ అంటే ఏం చేయొచ్చు? మల్టిపుల్ టెస్ట్ కేసెస్ లో రాసుకోవచ్చు. ఒకటే టెస్ట్ కేసులో రాసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ టెస్ట్. మరి మనం టెస్ట్ కేసు రాసేటప్పుడు ఆ టెస్ట్ కేసుకి ఒక ఐడి కూడా ఉండాలి కదా. ఐడి ఉండాలి లేదా? సో హియర్ how we are writing the test scenario ID, the same as test case ID. The same as test case ID, test steps, expected result. So first one is test case 001. What is the first one? 001. ఏం చెప్తున్నాండి మనం ఇక్కడ? టెస్ట్ సినారియోకి కేసెస్ చెప్తాను. సినారియోస్ ఓకే కదా, వీటికి కేసు. ఇప్పుడు ఈ టెస్ట్ సినారియోకి ఏం కేసెస్ వస్తాయి సార్ అంటే, ఇది UI కదా. UIని ఏమనాలి? వెరిఫికేషన్ అనాలి. ఎన్ని టెస్ట్ కేసెస్ రాయొచ్చు సార్ అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రైటింగ్ ద వెరిఫై స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫాంట్ కలర్స్, ఫాంట్ సైజెస్ అండ్ ఫాంట్ స్టైల్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి అమ్మా, నేను ఇందులో నుంచి ఇందులో కాపీ చేస్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసినప్పుడు సేమ్ అలైన్మెంట్స్ వస్తున్నాయి కదా, అదే కలరు అదే స్టైల్ వస్తున్నాయి కదా. ఇవన్నీ పోయి మనకి యాజ్ యూజువల్ గా ప్రీవియస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ పేస్ట్ దిస్ వన్ ఎట్ నోట్ ప్యాడ్. ఎందులో కాపీ చేయాలి? దీన్ని నోట్ ప్యాడ్ లో కాపీ చేసి మళ్ళీ ఇప్పుడు పేస్ట్ చేస్తే చూడండి,
సో ప్రీవియస్ ఏదైతే ఉన్నా ఆ అలైన్మెంట్స్ అన్ని వెళ్ళిపోయి మళ్ళీ న్యూగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెబ్ పేజ్ లో డేటాని కాపీ చేశారనుకోండి, సేమ్ అలైన్మెంట్స్ తోటి వస్తుంది. మీరు ఇందులో పేస్ట్ చేస్తే అదే పేస్ట్ అవుతుంది. దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ నోట్ ప్యాడ్ లో కాపీ చేసుకోవాలి. చూడండి, వెరిఫై స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ కలర్స్, ఫాంట్ సైజెస్ అండ్ ఫాంట్ స్టైల్. ఒక టెస్ట్ కేసు వచ్చింది కదా. ఇందులో ఇంకేమొచ్చింది? వెరిఫై పేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్. సో 2 టెస్ట్ కేసెస్ రాసిన దీనికి నేను. ఈ 2వ టెస్ట్ కేసు ఎక్కడ రాయాలి మరి? ఇక్కడ ఆల్రెడీ సినారియో 2 కదా. వెరిఫై పేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ కలర్ అండ్ అలైన్మెంట్. ఇది టెస్ట్ కేసు. ఎంత అండి? 1 2? ఎంత? 2. మరి సినారియో ఏంటి? 1 2? 1. సో వాట్ ఈస్ ద సినారియో? సేమ్ 1. ఓకేనా? మరి నువ్వు వెరిఫై స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫాంట్ కలర్స్, ఫాంట్ సైజ్ చేసినప్పుడు నీకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? ఏం రావాలి? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటండి? చూడండి, షుడ్ నాట్ బి ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్, షుడ్ సేమ్ ఫాంట్ సైజెస్ అండ్ ఫాంట్ స్టైల్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? దిస్ వన్. ఓకే, should be same font style, size should not be any spelling mistakes, same font size and font styles. మరి పేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఏం రావాలి? should be same as same alignment and same background and foreground colors. రైట్? సో ఇవి 2 టెస్ట్ కేసెస్. అబ్జర్వ్ హియర్, ఈ 2 టెస్ట్ కేసెస్ ఏ సినారియో కండి? వెరిఫికేషన్ యూఐ సినారియోకి. ఈ రెండింటిని ఇక్కడ వరకు ఒక టెస్ట్ కేసు కాబట్టి దీన్ని నేను ఇలా అలైన్మెంట్ సెట్ చేసుకోండి. టెస్ట్ సినారియో ఐడి, రిక్వైర్మెంట్ ఐడి, సినారియో నేమ్, సినారియో ఆబ్జెక్ట్, రెఫరెన్స్ ఐడి, టెస్ట్ కేస్ ఐడి, టెస్ట్ స్టెప్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇంకా దీని తర్వాత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ తర్వాత ఏమొస్తుంది మనకి? టెస్ట్ కేసులో యాక్చువల్ రిజల్ట్, టెస్ట్ రిజల్ట్స్, పాస్ ఆర్ ఫెయిల్ అవి తర్వాత వస్తాయి. చూడండి, సో నౌ వ్యూ అయిపోయింది కదా. లెట్స్ గో విత్ అండ్ ఫంక్షనల్ టెస్టింగ్. ఇప్పుడు చూడండి, మనం చెక్ చేసేది ఏ ఫంక్షనాలిటీ అండి? లాగిన్ కదా. లాగిన్ ఫంక్షనాలిటీకి ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయి మీకు? లాగిన్ ఫంక్షనాలిటీకి ఎన్ని వచ్చినాయండి? 12 టెస్ట్ కేసెస్ వచ్చినాయి కదా. యూ షుడ్ యాడ్ దీస్ 12 కేసెస్ ఇన్ దిస్ టెస్ట్ కేస్ టెంప్లెట్. ఈ టెంప్లెట్ లో యాడ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, సో ఎన్ని రావాలి మనకి? ఇక్కడ 12 రావాలి కదా. సో 12 ని ఎలా రాయాలి? ఇలా ఇన్సర్ట్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, టెస్ట్ సినారియో 2 టెస్ట్ కేస్ వచ్చేసి 3 లోకి వస్తుంది. 3 4 5 సినారియో మాత్రం అన్నిటికీ 2A. అన్నిటికీ ఫంక్షనాలిటీ అన్నిటికీ సేమ్. సో ఇలాంటప్పుడు మీరు అన్నిసార్లు రాయకుండా ఇలా కామెంట్స్ పెట్టుకోండి, కాలమ్స్ పెట్టుకుంటే సేమ్ అని తెలుస్తుంది.
అలైన్మెంట్స్ వచ్చినప్పుడు మిడిల్లోకి వస్తే అక్కడ. ఓకే, సో దీనికి మళ్ళీ దీని కలర్ ఇది కాదు, ఇది మళ్ళీ సపరేట్. ఇది ఇప్పుడు ఫస్ట్ సినారియో టెస్ట్ స్టెప్ రాదు. హౌ టు లాగ్ ఇన్ ద బటన్ ఎంటర్ యాన్. ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ వన్ ఏంటి, ఎంటర్ valid email ID and ఉన్నారా, ఎంటర్ valid email ID and valid ఎలా రాయాలి, టెస్ట్ కేస్ టెస్ట్ స్టెప్ ఎలా రాయాలి, ఎంటర్ valid email ID and valid password and click on which button, login button. Enter valid email ID and valid password and click on login button. Login button మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏం వస్తుంది, లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటండి, షుడ్ ఓపెన్ మై ఎఫ్బి అకౌంట్. మరి నా క్రెడెన్షియల్స్ కరెక్ట్ ఉంటే ఏం ఓపెన్ అవ్వాలి, నా ఎఫ్బి అకౌంట్ అనేది ఓపెన్ అవ్వాలి, అంతేనా, ఎస్ ఆర్ నో. సో మై ఎఫ్బి ఓపెన్ షుడ్ బి ఓపెన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక పాయింట్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ పాస్వర్డ్ అంటున్నారు కదా, మరి వేర్ ఈజ్ యువర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ పాస్వర్డ్, ఏది లేదుగా, ఉందా ఇక్కడ ఏమన్నా. సో దట్స్ వై యూ షుడ్ యాడ్ హియర్, యూ షుడ్ యాడ్ హియర్ వన్ మోర్ కాలమ్, దట్ ఈస్ ఎన్ టెస్ట్ డేటా. వన్ మోర్ కాలం ఏం యాడ్ చేయాలండి, టెస్ట్ డే. మరి నీ దగ్గర నువ్వు అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే నీకు టెస్ట్ డేటా ఉండాలా లేదా. మరి ఇప్పుడు చెప్పండి, నువ్వు స్పెల్లింగ్ మిస్టేక్స్ టెస్ట్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ టెస్ట్ చేయడానికి నీ దగ్గర టెస్ట్ డేటా ఏం కావాలండి, ఏమన్నా అవసరమా, నువ్వు కదా. సో అవసరం లేనప్పుడు టెస్ట్ డేటా కాలం ఎంటీ ఉంచండి, అవసరం ఉన్న కాడ టెస్ట్ డేటాని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ టెస్ట్ డేటా ఏం కావాలి నాకు, ఈ లాగిన్ బటన్ చెక్ చేయడానికి, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్. ఈమెయిల్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ tronics123@gmail.com. ఓకేనా, సేవ్. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంకేం కావాలి, పాస్వర్డ్. సో పాస్వర్డ్ కాబట్టి నార్మల్గా 1 2 3 4 5 రైటా. దీన్ని ఏమంటారండి, దీన్ని ఏమంటారు చెప్పండి, టెస్ట్ డేటా అంటారు. ఈ డేటాని యూజ్ చేసుకొని మనం ఈ స్టెప్ ని ఫాలో అవుతూ ఈ సినారియోని పర్ఫామ్ చేయాలి. సినారియో, టెస్ట్ స్టెప్, టెస్ట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. సో ఇప్పుడు మనం పర్ఫామ్ చేసిన ఫస్ట్ టెస్ట్ కేసు ఏంటి, ఈ టెస్ట్ కేసు ఏంటండి, వ్యాలిడ్ ఈమెయిల్ వ్యాలిడ్ పాస్వర్డ్. సో వాట్ ఈస్ దిస్ టెస్ట్ కేసు, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ పాస్వర్డ్, అదే కదా. ఫస్ట్ టెస్ట్ కేసు ఏమనుకున్నాం మనం, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ పాస్వర్డ్. సెకండ్ వన్ ఏంటి, వ్యాలిడ్ ఈమెయిల్ ఇన్వాలిడ్ పాస్వర్డ్. సెకండ్ వన్ ఏంటి, వ్యాలిడ్ ఈమెయిల్ ఇన్వాలిడ్ పాస్వర్డ్. అబ్జర్వ్ హియర్. చెప్పండి, ఎంటర్ ఇన్వాలిడ్ పాస్వర్డ్. సో 1 2 3 4 5 అనేది వ్యాలిడ్ పాస్వర్డ్ అని మీరు అనుకుంటే, ఇన్వాలిడ్ పాస్వర్డ్ లో సంథింగ్ ఎంటర్. సారీ ఏడగాలి కదా, కాపీ దిస్ వన్ హియర్. సో వ్యాలిడ్ పాస్వర్డ్ ఇన్వాలిడ్ ఏం రాస్తారు, దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మరి ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇస్తే ఏం రావాలని చెప్పా, షుడ్ డిస్ప్లే ఎర్రర్ మెసేజ్. ఏమని రావాలి సార్ ఎర్రర్ మెసేజ్ అంటే, యువర్ ఎంటర్డ్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్, యువర్ ఎంటర్డ్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్, ఆర్ ట్రై టు ఎంటర్ యాన్ రైట్ పాస్వర్డ్. అలా ఏదైనా రావచ్చండి.
కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని రావచ్చు, లేకపోతే మీరు డూ యూ ఫైండ్ అకౌంట్ సంథింగ్ ఏది. సో టోటల్ వి కాల్ ఇట్ యాజ్ ఎర్రర్ మెసేజ్, రైటా. మరి ఇప్పుడు ఇది టెస్ట్ డేటా, ఇది స్టెప్, ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. దేనికి ఇవన్నీ? దేనికండి? ఏ సినారియోకి? సేమ్ సినారియో, లాగిన్ బటనే. నెక్స్ట్, సో నెక్స్ట్ వన్ ఏమనుకున్నాం? నెక్స్ట్ వన్ ఏంటి? ఇది కూడా అయిపోయింది కదా. ఇన్వాలిడ్ ఈమెయిల్, వాలిడ్ పాస్వర్డ్. ఇన్వాలిడ్ ఈమెయిల్, ఇన్వాలిడ్ ఈమెయిల్, వాలిడ్ పాస్వర్డ్. సో దీనికి టెస్ట్ డేటా ఏంటండి? ఇన్వాలిడ్ ఈమెయిల్. మీరు ఇన్వాలిడ్ ఈమెయిల్లో ఏదన్నా నేమ్ రాంగ్ ఇచ్చినా ఏం కాదు, ఒకవేళ ఇక్కడ @ సింబల్ తీసేసిన ఇది ఇన్వాలిడే కదండి. వాలిడ్ ఏమంటున్నారు మీరు? 1 2 3 4 5 అనేది వాలిడ్ అంటున్నారు కదా. సో ఇది సో ఇప్పుడు ఏం రావాలండి? ఇక్కడ ఇన్వాలిడ్ ఈమెయిల్, ఇన్వాలిడ్ వాలిడ్ పాస్వర్డ్కి ఏం రావాలి? ఏం రావాలి? సేమ్ ఎర్రర్ మెసేజ్ రావాలి. షుడ్ డిస్ప్లే అన్ ఎర్రర్ మెసేజ్, షుడ్ డిస్ప్లే అన్ ఎర్రర్ మెసేజ్, రైట్. సో నెక్స్ట్ అయిపోయినాయా? ఇంకెన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి? ఇంకా ఇన్వాలిడ్, ఇన్వాలిడ్, మళ్ళీ అగైన్ ఏం రాయాలి? మొబైల్ నెంబర్. ఇలా ఎన్ని టెస్ట్ కేసు రాయాలని చెప్పా? 12. సో ఈ 12 టెస్ట్ కేసెస్ ఏ సినారియోస్కి వస్తాయండి? ఏ సినారియోకి వస్తాయి? మన టెస్ట్ సినారియో 2K. ఓకేనా? ఇవన్నీ దేనికి వస్తాయి? టెస్ట్ సినారియో 2K. సో ఈ అప్ టు హియర్ దిస్ ఈజ్ another టెస్ట్ కేస్. ఇక్కడ వరకు ఏంటండి? దీన్ని నీట్గా అలైన్మెంట్ సెట్ చేసి పెట్టుకోండి. ఏంటి? టెస్ట్ సినారియో 2 కదా. దీని వరకు మళ్ళీ ఒక సపరేట్ కలర్ ఫిల్ చేసుకోండి. కావాలంటే దీనికి ఒక ఫాంట్ స్టైల్ కూడా పెట్టుకోండి. ఫైల్ కలర్ ఇచ్చింది సరే. సో ఈ ఒక సినారియో, ఇది ఒక సినారియో. ఇప్పుడు దీనికి మీరు కంటిన్యూస్ గా రాయలేస్తారా? కంటిన్యూస్ గా రాయలేస్తారా లేదా? టెస్ట్ కేసెస్ చేస్తారు. ఎన్ని రాయాలి? టోటల్ ఎన్ని రావాలి? కేసెస్ 12 రావాలి. ఓకేనా? వ్యాలిడ్ వ్యాలిడ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ ఇన్వాలిడ్, తర్వాత మళ్ళీ పాస్వర్డ్ రాయాలి. సో నౌ విల్ గో విత్ దిస్ వన్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ సినారియో ఇన్ దిస్ పేజ్? ఇది అయిపోయింది లాగిన్. తర్వాత ఏంటంటే ఫర్గెట్ అని పాస్వర్డ్. లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ కేసు ఏంటి? ఫర్గెట్ అని పాస్వర్డ్ కదా. సో హౌ టు టెస్ట్ ద ఫర్గెట్ అని పాస్వర్డ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫర్గెట్ అని పాస్వర్డ్ అనే టెస్ట్ కేసుని టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బిహేవియర్ ఎందుకు తెలుసుకోవాలి మీరు. దాని బిహేవియర్ ఏంటో తెలుసుకోండి. వెన్ యూ క్లిక్ ఆన్ ఫర్గెట్ అని పాస్వర్డ్ ఏం ఓపెన్ అవుతుంది మీకు? ఫైండ్ యువర్ అకౌంట్ అనే పేజ్. యాక్చువల్లీ ఇది ఈ లాగిన్ పేజ్ లో పార్టా లేదంటే ఇది నెక్స్ట్ పేజ్ అండి? ఇది నెక్స్ట్ పేజ్ కదా. సో మనం టెస్ట్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ. సో దీనికి ఎలా రాయాలంటే టెస్ట్ కేసు చూడండి. ఫర్గెట్ అని పాస్వర్డ్ కి ఎలా రాయాలంటే టెస్ట్ కేసు ఇక్కడ క్లిక్ ఆన్ ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ లింక్. ఏంటండి అది? క్లిక్ ఆన్ ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ లింక్. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ click on forget and password link. Any test data here? Click చేయడానికి ఏమైనా టెస్ట్ డేటా ఉంటుందా? నో కదా. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్? షుడ్ ఓపెన్ ఫైండ్ యువర్
అకౌంట్ పేజ్ ఏం ఓపెన్ అవుతుంది మీకు? ఫైండ్ యువర్ అకౌంట్ పేజే కదా. ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేస్తాడు. క్లిక్ ఆన్ ఫర్గెట్ అండ్ పాస్వర్డ్. ఫైన్. సార్ ఇది చెక్ చేయొద్దా? ఇది నెక్స్ట్ పేజ్. ఇది ఈ పేజ్ లో ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి, మనం చేసేది ఈ పేజ్. ఇది ఈ పేజ్ వేరే ఆ పేజ్. ఈ పేజ్ లో దీన్ని ఎలా చెక్ చేస్తాం? ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుందా లేదా, దట్స్ ఇట్ ఇక్కడ వరకు. తర్వాత మళ్ళీ ఈ పేజ్కి వచ్చినప్పుడు దీంట్లో మళ్ళీ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఎలా చెక్ చేస్తాం? సేమ్. ఇప్పుడు దీన్ని ఎలా చెక్ చేస్తాం చెప్పండి? ఈ టెక్స్ట్ బాక్స్ టెస్ట్ కేసెస్ చెప్పండి ఎవరైనా. ఈ టెక్స్ట్ బాక్స్ టెస్ట్ కేసెస్ చెప్పండి ఎవరైనా. అక్కడ మీకు పాస్వర్డ్ కాలం కనిపిస్తుందా ఇక్కడ ఏమన్నా? టెస్ట్ కేసెస్ చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటి? వ్యాలిడ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఒకటి కంప్లీట్ చేయండి. వ్యాలిడ్ ఈమెయిల్ తర్వాత ఇన్వాలిడ్, నెక్స్ట్ వ్యాలిడ్, ఇన్వాలిడ్, బ్లాంక్. ఇంకేమైనా ఉంటాయా దీనికి? 3 కదా. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి. నెక్స్ట్ వ్యాలిడ్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్, ఇంకా బ్లాంక్ ఆల్రెడీ చెక్ చేసింది కదా. దేనైనా బ్లాంకే కదండి. సో బ్లాంక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఏది ఎంటర్ చెప్పినా బ్లాంక్ ఈజ్ సేమ్ కదా. మళ్ళీ మీరు ఇక్కడ బ్లాంక్ రాశారనుకోండి, ఈ బ్లాంక్ ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు కదా. సో అందుకే మళ్ళీ రాయద్దు. రిపీటెడ్ టెస్ట్ కేసెస్ రాయద్దు ఎప్పుడైనా. ఇప్పుడు దీనికి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5. ఇప్పుడు చెప్పండి, ఈ ఫస్ట్ వన్కి టెస్ట్ స్టెప్ రాయండి. టెస్ట్ స్టెప్ చెప్పండి. ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్, క్లిక్ ఆన్ సెర్చ్ బటన్. క్లిక్ ఆన్ సెర్చ్ బటన్. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్? ఇక్కడ బిహేవియర్ చూడాలి. అందుకే మీరు రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ చేసేటప్పుడు ఇక్కడ వ్యాలిడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్ ఉంటుంది కదా. నేను మొన్న మీకు ర్యాంక్ ఫార్డ్ లో చూపించా కదా. యాజ్ పర్ టాస్క్ లో డయాగ్రామ్ ప్రకారం ఏది ఉందో దాన్ని మీరు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఎంటర్ ఇన్వాలిడ్ ఈమెయిల్ అండ్ క్లిక్ ఆన్ సర్చ్. ఎంటర్ బ్లాంక్, క్లిక్ ఆన్ సర్చ్. అసలు బ్లాంక్ ఎంటర్ చేసి క్లిక్ ఆన్ సర్చ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. చూడండి, బ్లాంక్ కదా. క్లిక్ ఆన్ సర్చ్. ఏమొచ్చిందండి? ప్లీజ్ ఫిల్ ఇన్ అట్లీస్ట్ 1 ఫీల్డ్. ఇదే కదా ఎర్రర్ మెసేజ్. సో నువ్వు బ్లాంక్ ఇస్తే ఎక్స్పెక్టెడ్ ఏంటి? షుడ్ డిస్ప్లే దిస్ ఎర్రర్ మెసేజ్. ఈ ఎర్రర్ మెసేజ్ రావాలి. ఈ ఎర్రర్ మెసేజ్ కూడా మీకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో ఇస్తాడు. ఈ ఎర్రర్ మెసేజ్ కూడా ఎక్కడ ఇస్తుంది మీకు? రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో. గుర్తుందా? మర్చిపోయారు. వెరీ గుడ్. ఎర్రర్ మెసేజ్ ఏం రావాలనేది ఎక్కడ ఇస్తుంది మీకు? చలో, what is this one? error state or error message. బ్లాంక్ ఆర్ ఎప్పుడు వస్తుంది ఎర్రర్ మెసేజ్? ఎప్పుడు వస్తుంది? బ్లాంక్ ఆర్ ఏమని రావాలంటే ఎర్రర్ మెసేజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ యూజర్ నేమ్ అని రావాలి. ఒకవేళ మీరు ఈ కాలం బ్లాంక్ గానీ ఇన్వాలిడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం అనుకుంటే బ్లాంక్ గానీ ఇన్వాలిడ్ గానీ ఇచ్చినప్పుడు ఏమొస్తుంది? ఎర్రర్ మెసేజ్ ఎంటర్ వ్యాలిడ్. ఈ మెసేజ్ ఏం రావాలనేది కూడా మీకు ఎక్కడ ఉంటదండి? ఎక్కడ ఉంటది? రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో ఉంటదండి. మీరు మీ ఓన్గా ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చిందిలే అని అంటానికి ఉండదు. ఆ మెసేజ్ అసలు ఈ మెసేజ్ వస్తుందా రావట్లేదు చెక్ చేయడం కూడా టెస్టింగ్. గుర్తుపెట్టుకోండి, అది కూడా ఒక టెస్ట్ కేసు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాకుండా వేరే ఎర్రర్ మెసేజ్ వచ్చింది అనుకోండి, అది కూడా డిఫెక్టే, బట్ అవి లో సివియారిటీ డిఫెక్ట్స్ కిందకి వస్తాయి. అసలు అయితే ఎర్రర్ వస్తుంది కదా ఏదో ఒకటి, కానీ అది కూడా మిస్టేక్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ పేజీకి ఏమేమి రాసినా మనం నెక్స్ట్ బ్లాంక్, తర్వాత వ్యాలిడ్ మొబైల్. అర్థమైందా? ఈ పేజీ ఇది సపరేట్. మీరు చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ ఆఫ్ యూ ఈ యూఆర్ఎల్ చూడండి. యూఆర్ఎల్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఈ పేజ్ యూఆర్ఎల్ ఇది కదా.
when I click on this one, URL మారిందా లేదా? ఇది వేరే పేజ్, ఆ పేజ్ సపరేట్ టెస్ట్ చేస్తాం. పేజ్కి సబ్. ఇప్పుడు మనం టెస్ట్ చేసేది ఏ పేజ్? ఈ పేజ్. ఓకేనా? నెక్స్ట్ క్రియేట్ ఏ పేజ్. ఇది సపరేట్ పేజ్ మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు ఈ టెస్ట్ కేసు ఏం రాయాలని చెప్పా? ఎక్కడి వరకు వచ్చిన? షుడ్ ఓపెన్ ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్. క్లిక్ ఆన్ ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ లింక్ మీద ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి? షుడ్ ఓపెన్, అక్కడ షుడ్ ఓపెన్ ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్. ఓకే, ఇది ఒక సపరేట్ టెస్ట్ కేస్ అండి. ఈ టెస్ట్ కేస్ నెంబర్ ఎంత ఇచ్చిన? మనం 12 ఇచ్చినాం కదా. ఈ కంటిన్యూషన్ రాయండి మీరు. ఎంత? 3 కదా. 3 12 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 15 కరెక్టేనా? 15. సో ఈ సినారియో 3, టెస్ట్ కేస్ 15, దిస్ వన్. ఇది మళ్ళీ సపరేట్ అండి. ఇది ఒక్కటే, ఈ సినారియోకి ఇది ఒకటే టెస్ట్ కేస్. దీన్ని కూడా మళ్ళీ అలైన్మెంట్స్ సపరేట్ చేసుకోండి. సో దీనికి కూడా ఒక డిఫరెంట్ కలర్ పెట్టుకోండి. ఇది ఒక టెస్ట్ కేస్. నెక్స్ట్ క్రియేట్ న్యూ అకౌంట్. మళ్ళీ ఇది టెస్ట్ కేసు 16 కంటిన్యూషన్ కదా. 16. సో 16 టెస్ట్ కేసు ఏంటి? వాలిడేట్ ఫంక్షనాలిటీ ఆఫ్ క్రియేట్ న్యూ అకౌంట్ బటన్. ఎక్కడ వాలిడేట్. సో వెన్ యూ క్లిక్, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ కంటిన్యూషన్ ఫంక్షనాలిటీ. క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ అకౌంట్. ఏం ఓపెన్ అవ్వాలి? సైన్ అప్ పేజ్ షుడ్ బి ఓపెన్. ఏంటండి ఇది? సైన్ అప్ పేజ్ షుడ్ బి ఓపెన్. క్లిక్ ఆన్ ఏ పేజ్? క్రియేట్ న్యూ అకౌంట్ బటన్. టెస్ట్ డేటా ఉంటుందా ఏమన్నా? నో. సో ఇక్కడ ఏంటంటే షుడ్ ఓపెన్ ఏం పేజ్? సైన్ అప్ పేజ్. షుడ్ ఓపెన్ సైన్ అప్ పేజ్. రైటా? సో మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఇది సపరేట్ టెస్ట్ సినారియో అండి. ఇది మ్యాచ్ కాదు. ఇది వేరే, అది వేరే. సో దీనికి కూడా ఒక సపరేట్ కలర్ వేసుకోండి. ఓకే, ఇదొక సినారియో, ఇదొక లాస్ట్ వన్. వాట్ ఈస్ ద లాస్ట్ వన్? వాలిడేట్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ క్రియేట్ ఏ పేజ్ లింక్. క్రియేట్ ఏ పేజ్ లింక్ మీద క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి? క్రియేట్ ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఇది టెస్ట్ కేసు 16. క్లిక్ ఆన్ క్రియేట్ ఏ, ఏంటండి ఇది? క్రియేట్ ఏ పేజ్ లింక్. క్రియేట్ ఏ పేజ్ లింక్. సో టెస్ట్ డేటా ఉంటుందా ఏమన్నా? ఉండదు కదా. షుడ్ ఓపెన్ క్రియేట్ ఏ పేజ్. షుడ్ ఓపెన్ క్రియేట్ ఏ పేజ్. సో ఇది కూడా సపరేట్ గా. ఎస్ సార్. దీనికి కూడా ఒక సపరేట్ మీ ఇష్టం మీద. ఓకే, సో కొంచెం అలైన్మెంట్స్ కూడా నేర్చుకోండి. ఇలా కొన్ని కలర్ సార్, ఇలా కలర్స్ పెట్టడం వ్యాలిడ్ ఇన్వాలిడ్ అంటే 100% వ్యాలిడ్ అండి. ఇలా మీరు ఏ సినారియో ఏంటి, ఏ కేసెస్ ఏంటి కూడా ఈజీ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం ఇలా డాక్యుమెంట్ చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంటేషన్ అంటారు. ఓకేనమ్మా, చూడండి సినారియోస్ ఎన్ని వచ్చినాయి అండి? 5 సినారియోస్ వచ్చినాయి. ఎన్ని కేసెస్ వచ్చినాయి? 17 కేసెస్ వచ్చింది. ఈ పార్ట్ వరకు సినారియోస్ పార్ట్, ఈ పార్ట్ వరకు కేసెస్ పార్ట్. అర్థమైందా? హౌ టు రైట్ ద సినారియోస్ అండ్ కేసెస్? ఎస్ ఆర్ నో? ఎనీ డౌట్?
సో మీరేం చేస్తారంటే నేను ఈ పేజ్ షేర్ చేస్తాను మీకు ఈ ఫైల్ ఇక్కడ ఈ ఫైల్ తర్వాత కంటిన్యూషన్ ఉన్నాయి కదా అవి వరకు యాడ్ చేయండి దీన్ని యాడ్ చేసి ఈ ఫైల్ మీ దగ్గర స్టోర్ చేసి పెట్టుకోండి రేపు ఎగ్జిక్యూషన్ చేయాలి ఈ కేసెస్ ఓకే అండి టెస్ట్ ఎన్విరాన్మెంట్ తర్వాత ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం ఎగ్జిక్యూట్ చేస్తారు ఈ కేసెస్ ఇది ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ ఇంకా కాలమ్స్ యాడ్ చేస్తాం మనం ఏం యాడ్ చేస్తాం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి యాక్చువల్ యాడ్ చేయాలి దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఉంది అయిపోలే విషయం తర్వాత ఏం చేయాలి యాక్చువల్ రిజల్ట్ తర్వాత టెస్ట్ రిజల్ట్స్ పాస్ ఆర్ ఫెయిల్ రావాలి కదా అవి కూడా యాడ్ చేయాలి టెస్ట్ రిజల్ట్ వస్తుంది రిజల్ట్ లో పాస్ సో యాక్చువల్ రిజల్ట్ ఎలా రాయాలి పాస్ ఆర్ ఫెయిల్ ఎలా రాయాలి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మీకు కంటిన్యూషన్ వస్తుంది క్లియర్ సో మీరేం చేస్తారంటే ఇక్కడ వరకు సేవ్ చేసి పెట్టుకోండి ఇక్కడ వరకు ఎనాలిసిస్ చేయండి దీని తర్వాత నెక్స్ట్ దీనికి ఇంకా కంటిన్యూషన్ టాపిక్ ఉంది అది రేపు చెప్తాం మళ్ళీ ఇంకొన్ని కేసెస్ సపరేట్ గా కేసెస్ ఎలా రాయాలనే చెప్తాం ఓకే ఎనీ డౌట్ ఓకే అండి అలాఫీ థ్యాంక్ యూ